సిద్దిపేట ఆర్టీఓ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని నిరసన తెలిపాయి. కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలను నిలిపివేస్తే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. పేద వర్గాలకు ఆసరాగా నిలుస్తున్న పథకాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే కొనసాగించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశాయి. कल्याणलक्ष्मी, शादी मुबारक पथकाలను వెంటనే జై తెలంగాణ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాజ్యం ఇదే రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. నాయకత్వం వర్ధిల్లాలి. హరీష్ రావు గారి నాయకత్వం. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే జై తెలంగాణ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాజ్యం ఇదే రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మరి 420 హామీలు ఇచ్చింది కానీ మరి 420 హామీలు ఇచ్చి మరి 420 ప్రభుత్వంగా నిలిచింది. యనుమల రేవంత్ రెడ్డి గారు ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారిండు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు పేదవాళ్లను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ముఖ్యంగా ఏ పేదింటి ఆడపిల్లకైతే పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు భారంగా మారిందో, గుండె నిండా మరి బరువుతో వాళ్ళు మరి 10 మంది సాయం కోరే పరిస్థితి నుంచేలి వారికి ఒక గుండె నిబ్బరాన్ని ఇచ్చి వారికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించే విధంగా కేసీఆర్ గారు ఆనాడు సూక్ష్మ దృష్టితో ఆలోచించి పేదవారి పట్ల సానుభూతితో ఆ రోజు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి 50,000తో స్టార్ట్ చేసినటువంటి ఈ పథకాన్ని 75,000 నుంచి చివరకు 1,116,000 రూపాయల వరకు కూడా తీసుకొని పోయి మరి పెళ్లి పెట్టుకున్న 10 రోజుల లోపలనే చెక్కు ఇంటికి వచ్చే విధంగా ఆ రోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఆనాటి ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి ఆ కళ్యాణలక్ష్మి పథకాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఎందుకు నీరు గారుస్తుందో మరి చెప్పాలని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి 420 హామీలు ఇచ్చింది కానీ మరి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలని రద్దు చేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం మహిళలకు మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ని కోర్టు టైం ఇచ్చినా పిటిషన్ వేయకుండా 5 సార్లు తప్పించుకొని ఈరోజు మహిళల మనోభావాలను దెబ్బతినే విధంగా ఈ కళ్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కానీ ఈ ప్రభుత్వం పూనుకుంది కనుక మహిళల ఆగ్రహానికి గురికాక తప్పది ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కళ్యాణలక్ష్మిని 50,000తో స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాన్ని పెంచుతూ పోతూ 1,116 రూపాయలు ఏ పేదింటి ఆడబిడ్డ పెళ్ళైనా కూడా ప్రభుత్వం నుంచి ఆ రోజు చెక్కులు ఆ మహిళల పెళ్ళైన తల్లిదండ్రుల తల్లి పేరు మీద ఆ చెక్కును కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రోజు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తుంటే ఆ తల్లుల కళ్ళలో ఆనందం చూసాం. కానీ ఈరోజు మహిళల మనోభావాలని, మహిళల యొక్క ఆగ్రహానికి గురయ్యే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం పక్కకు పెట్టి మహిళలకు అనవసరమైన ఉచిత బస్సు ఏ మహిళకు ఉపయోగపడుతుందో నాకైతే అర్థమైతలేదు. కానీ ఈ కొత్త పథకాలను పెట్టడం పోయి ఉన్న పథకాలను నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు కళ్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకుంది కనుక మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ